అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు ఏ రకమైనటువంటి తీర్పునిస్తారు ఏంటి అనేది కనుక మనం ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క నియోజకవర్గాన్ని కనుక పరిశీలించి చూస్తే ముందుగా జనగామ అసెంబ్లీ నియోజకవర్గాన్ని చూద్దాం. జనగామ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక దశమంత్ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. సో ఈ నియోజకవర్గం చూస్తే జనగామ చాలా హైదరాబాద్కి దగ్గరగా ఉన్నటువంటి నియోజకవర్గం అయినప్పటికీ కూడాను ఇక్కడ పూర్తి స్థాయిలో గ్రామీణ వాతావరణం ఎక్కువగా ఉంటుంది. అటు జనగామ టౌన్ మినహాయిస్తే కంప్లీట్గా ఉన్నటువంటి జనగామ మొత్తం కూడాను దానికి సంబంధించినటువంటి నియోజకవర్గ మొత్తం కూడాను పూర్తి స్థాయిలో గ్రామీణ వాతావరణం గ్రామీణ ప్రాంతంగా ఉంటుంది. సో ఇక్కడ మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇక్కడ పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్ రావడంలో కూడా చాలా కీలకంగా మారింది. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇక్కడ ముందుగా ఆయనకి టికెట్ లేదు. జనగామకు ఉన్నటువంటి జనగామ సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని చెప్పి ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎప్పట్లాగానే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పోటీ చేస్తున్నారు. కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కూడా గత ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓడిపోయారు. ఇక దశమంత్ రెడ్డి కూడా పోటీ చేస్తున్నారు. సో డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పల్లా రాజేశ్వర్ రెడ్డి దశమంత్ రెడ్డి మధ్య హోరాహోరిపోతుంది. 2014-18లో ఎన్నికలు గెలిచినటువంటి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని కాదని చెప్పి ఈసారి బీఆర్ఎస్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది. ముత్తిరెడ్డికి టికెట్ ఇవ్వడం వల్ల స్టార్టింగ్లో కొంత వ్యతిరేకత వచ్చినప్పటికి కూడా దాన్ని కొంత అంటే బీఆర్ఎస్ అధిష్టానం కలగజేసుకుని దాన్ని కొంత సెటరేట్ చేసుకునే ప్రయత్నం అయితే జరిగినట్లుగా తెలుస్తుంది. సో ముత్తిరెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఇటీవల కాలంలో పొన్నాల లక్ష్మయ్య సీనియర్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య కూడా ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ పార్టీలో చేరటం తెలియదు. సో 2014లో బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి ప్రతాప్ రెడ్డి ఈసారి కాంగ్రెస్ పార్టీ టికెట్ నుంచి పోటీ చేస్తున్నారు. సో ప్రభుత్వ తరపున అంటే బీజేపీ నుంచి దశపథ్ రెడ్డి, సిపిఎం నుంచి కనకారెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ కనకారెడ్డి దశమంత్ రెడ్డి ఈ ఇద్దరు కూడా ఓట్లు భారీగా చీల్చే అవకాశం లేకపోలేదు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గతంలోనే పొన్నాల లక్ష్మయ్య మీద పోటీ చేసినప్పుడు చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయారు. సో ఈసారి మరి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆయన పోరాటం గత కొంతకాలంగా సాగుతుంది. ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టాలని చెప్పేసినటువంటి ఉవ్విళ్ళూరుతున్నారు. ఆయన కళ ఇప్పటివరకు నెరవేరలేదు. మరి చూడాలి ఈసారి కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని జనగామ ప్రజలు అసెంబ్లీకి పంపిస్తారా, ఇప్పటికే కౌన్సిల్లో ఉన్నటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డిని కౌన్సిల్ నుంచి అసెంబ్లీకి పంపిస్తారా లేదా అని చూడాలి. ఇక దశమంత్ రెడ్డి కూడా చాలా కీలకమైనటువంటి పోటీ ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ ముగ్గురులో ఎవరిని జనగామ ప్రజలు అసెంబ్లీకి పంపిస్తారనేది చూడాలి. జనగామ చాలా చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం, పూర్తిగా ఎక్కువ గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి నియోజకవర్గం. సో జనగామ ప్రజలు ఈసారి అంటే గత 2014-18లో ముత్తిరెడ్డిని గెలిపించారు. సో ఈసారి అభ్యర్థి మారారు. ముగ్గురు కూడాను అసెంబ్లీకి కొత్తనే. సో ఈ ముగ్గురులో ఎవరిని జనగామ ప్రజలు అసెంబ్లీకి పంపిస్తారు, ఏం చేస్తారు, జనగామ ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతుంది, జనగామ నుంచి ఎన్నికయ్యేటటువంటి అభ్యర్థి ఎవరు అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరో కీలకమైనటువంటి నియోజకవర్గం స్టేషన్ గన్పూర్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థిని మార్చింది. ఇక్కడ మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కడియం శ్రీహరిని బీఆర్ఎస్ పార్టీ టికెట్ వరించింది. ఆయన బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి సింగాపూర్ ఇందిరా పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి విజయ రామారావు పోటీ చేస్తున్నారు. విజయ రామారావు మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే కూడాను. సో సింగాపూర్ ఇందిరా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె గత కొంతకాలంగా స్టేషన్ గన్పూర్లోనే వర్క్ చేస్తున్నారు. అయితే ఇక్కడ స్టేషన్ గన్పూర్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజయ్యని కాదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఈసారి కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చింది. మరి కడియం శ్రీహరి మొన్నటి వరకు అంటే 2014లో ఆయన ఓడిపోవడం జరిగింది, 2018లో కూడా జరిగింది. కాబట్టి ఈసారి ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎమ్మెల్సీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మంత్రిగా కూడా చేశారు. ఆయన వరంగల్ నుంచి గతంలో ఎంపీగా కూడా పోటీ చేసి గెలిచారు. ఎంపీ తర్వాత ఆయన్ని ఎమ్మెల్సీగా చేసి ఆయనతో ఉప ముఖ్యమంత్రి పదవి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. మరి చూడాలి. స్టేషన్ గన్పూర్కి సంబంధించి ఉన్నది ఎమ్మెల్యే రాజేని కాదని టికెట్ ఇవ్వడంతో కొంత ఇబ్బంది కలిగింది. కానీ అధిష్టానానికి మాత్రం కడియం శ్రీహరి ప్రసన్నం చేసుకుని అంటే 2004 నుంచి 2008 వరకు కూడా ఇక్కడ విజయ రామారావు
టీఆర్ఎస్ పార్టీ నుంచి, అప్పట్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు. సో విజయరామారావు ఈసారి మాత్రం బీజేపీ పార్టీ టికెట్ నుంచి బరిలోకి దిగారు. ఇక మరోవైపు కడియం శ్రీహరి, సింగాపూర్ ఇందిరా, విజయరామారావు వీళ్ళ ముగ్గురు మధ్య కూడా త్రిముఖ పోటీ ఉండే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇక్కడ సొంత నియోజకవర్గంతో పాటు ఓట్ల ఉంటాయని చెప్పేసి, అంటే సొంత నియోజకవర్గం సింగాపూర్ ఇందిరాది, ఆమె తన సొంత నియోజకవర్గం కాబట్టి ఇక్కడ ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పి ఆమె భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ముగ్గురు మధ్య కూడా స్టేషన్ గన్పూర్ ఓట్లు ఉండే. ఎందుకంటే 2004 నుంచి 2008 వరకు కూడాను విజయరామారావు ఇక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా గతంలో చేశారు కాబట్టి ఆయన ఉన్నారు. సో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నట్టు రాజయ్య కాంప్రమైజ్ అయ్యి కడియం శ్రీహరికి సపోర్ట్ చేస్తున్నారు. మరోవైపు ఇందిరా కూడాను, సింగాపూర్ ఇందిరా కూడాను భారీగానే ఆమె పోటీ ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి స్టేషన్ గన్పూర్ ఓటర్లు ఏ మేరకు తీర్పునిస్తారు? కడియం శ్రీహరియా లేకపోతే సింగాపూర్ ఇందిరా, విజయరామారావా, ఎవరిని అసెంబ్లీకి పంపిస్తారనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. సో స్టేషన్ గన్పూర్కి సంబంధించినటువంటి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో కూడాను ముగ్గురు కూడాను తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. రైట్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరో కీలకమైనటువంటి నియోజకవర్గం మనం చూసినట్టయితే పాలకుర్తి చాలా కీలకంగా మారనుంది. మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా టాప్ 10లో ఉన్నటువంటి నియోజకవర్గం పాలకుర్తి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పాలకుర్తిలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎన్నికల రోజు నుంచి కూడా ఎన్నికలు ముగిసే వరకు కూడా పూర్తి స్థాయిలో అందరి దృష్టి కూడాను ఇదే నియోజకవర్గం పైన ఉన్నది. సో ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాలకుర్తి నియోజకవర్గం చాలా కీలకమైందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఎర్రబల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ పార్టీ నుంచి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక యశస్విని రెడ్డి, ఇక్కడ మామిడాల యశస్విని రెడ్డి ఇక్కడ నుంచి పోటీలో దిగుతున్నారు. మరోవైపు రామ్మోహన్ రెడ్డి బీజేపీ నుంచి బరిలో దిగారు. సో మామిడాల యశస్విని రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగారు, రామ్మోహన్ రెడ్డి బీజేపీ నుంచి కూడా బరిలోకి దిగారు. సో ప్రస్తుతం ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఫోటోలో యశస్విని రెడ్డి లేదు, వాళ్ళ అత్తగారు ఉన్నారు. సో అదొక చిన్న చేంజ్ ఉన్నది. సో ఎర్రబల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన బరిలోకి దిగారు. ఎర్రబల్లి దయాకర్ రావు మరోసారి అంటే ఎర్రబల్లి దయాకర్ రావు వరుసగా గెలుస్తూ వస్తున్న నేపథ్యంలో ఈసారి కూడా ఆయన తన అదృష్టాన్ని ఇక్కడ నుంచి పరీక్షించుకోబోతున్నారు. మరి పాలకుర్తి చాలా కీలకమైన నియోజకవర్గం, ఎందుకంటే మంత్రిని ఓడించాలనేటువంటి ఉవ్విళ్ళూరుతున్నారు యశస్విని రెడ్డి, వాళ్ళ అత్తగారు ఇద్దరు కూడా అక్కడ ఉన్నది. సో ఈ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 3 ఎన్నికల్లో కూడా మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావే గెలుస్తూ వస్తున్నారు. సో ఆయన 26 ఏళ్లకే తన రాజకీయ అరంగేట్రం చేసి ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఈ తాజాగా 26 ఏళ్ల వయసులోనే రాజకీయ అరంగేట్రం చేసినటువంటి మామిడాల యశస్విని రెడ్డిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దించింది. సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఎర్రబల్లితో ఆమె పోరాడుతున్నారు. మరోవైపు బీజేపీ నుంచి కూడా రామ్మోహన్ రెడ్డి గట్టిగానే పోటీ ఇస్తున్నారు. సో ఇక్కడ బీజేపీ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి కానీ మామిడాల యశస్విని రెడ్డి కానీ ఎర్రబల్లి దయాకర్ రావు, వీళ్ళ ముగ్గురి మధ్య కూడా పోటీ తీవ్రంగా ఉంది. ఎర్రబల్లి దయాకర్ రావు వరుసగా గెలుస్తూ ఉన్నారు. అంతకుముందు కూడా ఆయన ఈ నియోజకవర్గం కాకపోయినప్పటికీ కూడా వరుసగా ఆయన గెలుస్తూ వస్తున్నారు. మరి ఈసారి డబుల్ హ్యాట్రిక్ దక్కుతుందా లేదా? ఎమ్మెల్యేగా తన కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఆయన ఓటమి ఎరగని నేతగా ఆయన పిలుపుంది. ఆయన టీడీపీలో ఉన్నప్పుడు కూడా వరుసగా గెలిచి వస్తున్నారు. ఎంత ఖాళీ ఎంత వేవ్ వచ్చినా సరే ప్రతిసారి కూడా 2014 కానీ 2008, 2004, 2009 ఇట్లా ప్రతిసారి గెలుచుకుంటూ వస్తున్నటువంటి ఎర్రబల్లి దయాకర్ రావుకి ఈసారి అడ్డుకట్ట వేసేందుకు యశస్విని రెడ్డి అక్కడ బరిలోకి దిగారు. వాస్తవానికి వాళ్ళ అత్త ఝాన్సీ రెడ్డికి టికెట్ రావాల్సి ఉండే. సో ఆమె అమెరికా పౌరసత్వం ఉండడంతో అక్కడి నుంచి మామిడాల యశస్విని రెడ్డిని బరిలోకి దించడం జరిగింది. సో ఒక సీనియర్ పొలిటీషియన్, మరోవైపు ఒక జూనియర్ లీడర్ కొత్తగా రాజకీయ అరంగేట్రం చేసింది. కానీ యశస్విని రెడ్డి ఫ్యామిలీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అంతా కూడాను రాజకీయంగా చాలా ముందున్నారు. వాళ్ళంతా కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి నేపథ్యంలో సో ఈసారి చూడాలి పాలకుర్తి నుంచి ఎవరు గెలుస్తారు, పాలకుర్తి ప్రజలు ఎవరిని అసెంబ్లీకి పంపిస్తారనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. రైట్గా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మరో నియోజకవర్గం డోర్నకల్.
డోర్నకల్కు సంబంధించి డోర్నకల్ నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం డోర్నకల్లో పోటీ చేస్తున్నారు. డోర్నకల్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రడ్యా నాయక్ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా చంద్రు నాయక్ కాంగ్రెస్ పార్టీ నుంచి, బుక్యా సంగీత బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. సో వీళ్ళ ముగ్గురులో ఎవరిని డోర్నకల్ నుంచి ఎమ్మెల్యేగా పంపిస్తారు. అయితే ఇక్కడ 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1989 నుంచి కూడా వరుసగా గెలుస్తూ వస్తున్నారు రెడ్యా నాయక్ డోర్నకల్ నుంచి. ఆయన ఒకసారి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఒకసారి మంత్రిగా కూడా పనిచేశారు. సో రెడ్యా నాయక్ మరోసారి తన అదృష్టాన్ని ఇక్కడ నుంచి పరీక్షించుకోబోతున్నారు. సో గత 2 ఎన్నికల్లో ఓటమి చవిచూసినటువంటి డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ ఈసారి ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి మరోసారి అభ్యర్థిగా బరిలోకి దిగారు. సో రెడ్యా నాయక్ మాత్రం ఇక చాలా వయసు రీత్యా కూడా ఇది లాస్ట్ ఎలక్షన్స్ అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఆయన కూతురు మహబాద్ ఎంపీగా గెలిచారు, మాళోత్ కవిత ఆయన కూతురు. సో రెడ్యా నాయక్ చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా మంత్రిగా గెలిచారు. సో 2 సార్లు ఓడిపోయినటువంటి రామచంద్రు నాయక్ ఈసారి 2 సార్లు ఓడిపోయినప్పుడు కూడా నియోజకవర్గాన్ని అట్టిపెట్టి ఉన్నుకున్నాను కాబట్టి ఈసారి నన్ను గెలిపించాలి అని చెప్పేసి రామచంద్రు నాయక్ విజ్ఞప్తి చేస్తున్నారు. సో నరసింహులపేటకు సంబంధించినటువంటి జెడ్పీటీ సభ్యురాలు బుక్యా సంగీత ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సో డోర్నకల్ కూడా చాలా కీలకమైన నియోజకవర్గం, ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం అయినప్పటికీ కూడాను రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం. మరొక బలమైనటువంటి పొలిటీషియన్గా రెడ్యా నాయక్ ఎమర్జ్ అయి ఉన్నారు. మరోవైపు రామచంద్ర నాయక్ కూడా 2 సార్లు కూడా ఓడిపోయి మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మరోటి జెడ్పీటీసీ సభ్యురాలుగా ఉన్నటువంటి బుక్యా సంగీత ఈసారి బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. సో ఈ ముగ్గురులో ఎవరిని డోర్నకల్ ప్రజలు అసెంబ్లీకి పంపిస్తారనేది చూడాలి. డోర్నకల్ ఓటర్ల ద్వారా ఎవరు అసెంబ్లీలోకి అడుగు పెడతారనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. రైట్గా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరో కీలకమైనటువంటి నియోజకవర్గం మహబూబాబాద్ నుంచి బానోత్ శంకర్ నాయక్ మరోసారి బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మురళీ నాయక్ పోటీ చేస్తున్నారు. హుస్సేన్ నాయక్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఎస్టీ నియోజకవర్గం అయినప్పటికీ కూడా ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థులు పోటీ చేయడంతో చాలా ఉత్కంఠగా మారింది. శంకర్ నాయక్ హ్యాట్రిక్ సాధించాలని చెప్పేసి ఊళ్ళూరుతున్నారు. ఆయన ఇప్పటికే 2014, 2018లో 2 సార్లు కూడా పిలిచారు. కాంగ్రెస్ పార్టీ ఈసారి కొత్త అభ్యర్థి డాక్టర్ మురళీ నాయక్ రంగంలో దింపింది. బీజేపీ కూడాను ప్రముఖ పారిశ్రామికవేత్త హుస్సేన్ నాయక్ని పోటీలో దింపింది. సో రాష్ట్రంలోనే ఎక్కువ పోడు భూముల సమస్య ఉన్నటువంటి నియోజకవర్గం మహబూబాద్. ఇక్కడ మహబూబాద్ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి సత్యవతి రాథోడ్ గతంలో మహబూబాద్ నుంచి ఆమె ప్రాతినిధ్యం కూడా వహించారు డోర్నకల్ నుంచి. సో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన సత్యవతి రాథోడ్ మినిస్టర్గా కూడా ఉన్నారు. మరోవైపు మాళోత్ కవిత మహబూబాద్ ఎంపీగా కూడా ఉన్నారు. సో ఇన్ని ఈక్వేషన్ల మధ్య ఈ పోటీ జరుగుతుంది. బానోత్ శంకర్ నాయక్ని మరి మహబూబాద్ ప్రజలు మరోసారి అసెంబ్లీకి పంపిస్తారా లేదా అని చూడాలి. మురళీ నాయక్ కూడా కొత్త అభ్యర్థి, ఆయన కూడా ఉవ్విళ్ళూరుతున్నారు అసెంబ్లీలో అడుగు పెట్టాలని. మరోవైపు హుస్సేన్ నాయక్ కూడా ఉన్నారు. ఇది ఎస్టీ నియోజకవర్గం అయినప్పటికీ కూడాను జనరల్ స్థానంలో ఏ రకమైనటువంటి పోటీ ఉంటుందో ఆ రకమైనటువంటి పోటీ మహబూబాద్లో నెలకొనుంది. సో మహబూబాద్ చాలా కీలకంగా మారింది. రాజకీయ చైతన్యం కలిగినటువంటి కాన్స్టిట్యున్సీ ఇది కూడాను. ఇక్కడ మొత్తం ఎక్కువ ఓటర్లు లంబాడీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఉంటారు. అయినప్పటికీ కూడాను ముగ్గురు అభ్యర్థులు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు కాబట్టి ముగ్గురులో ఎవరిని డోర్నకల్ మహబూబాద్ ప్రజలు అసెంబ్లీకి పంపిస్తారా లేదా అనేది చూడాలి. మరి మహబూబాద్ నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టేటువంటి అభ్యర్థి శంకర్ నాయక్ అవుతారా, మురళీ నాయక్ అవుతారా, హుస్సేన్ నాయక్ అవుతారా అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. రైట్, ఒక ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరో కీలకమైనటువంటి నియోజకవర్గం నర్సంపేట నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో ఉన్నారు. ఇక దొంతి మాధవ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్నారు. కె పుల్లారావు బీజేపీ పార్టీ నుంచి బరిలో ఉన్నారు. సో మనం చూడొచ్చు నర్సంపేట కూడా చాలా కీలకమైన నియోజకవర్గం. పెద్ది సుదర్శన్ రెడ్డి వరుసగా గెలుచుకుంటూ వస్తూ ఉన్నారు. ఆయన నర్సంపేటలో సుదర్శన్ రెడ్డి రెండోసారికి బరిలో దిగారు. 2014లో సుదర్శన్ రెడ్డిపై స్వతంత్రంగా గెలిచి 2018లో రెండో స్థానం నుంచి దొంతి మాధవ్ రెడ్డి ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. సో
రెండు ఇక్కడ చాలా అగ్రికల్చర్ ఎక్కువగా ఉన్నటువంటి పూర్తి వ్యవసాయధారికమైనటువంటి వ్యవసాయంపై ఆధారపడినటువంటి నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో వ్యవసాయం ఎక్కువ ఉంటుంది. సో గోదావరి జలాలకు పూర్తి స్థాయిలో తరలించామని చెప్పేసినటువంటి విషయాన్ని ఇక్కడ అభ్యర్థులు చెప్తూ ఉన్నారు. మరి నర్సంపేట నుంచి పోటీ చేస్తున్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి మరోసారి ఎమ్మెల్యేగా గెలవడానికి ఉవ్విళ్ళూరుతున్నారు. మరోవైపు దొంతి మాధవరెడ్డి గతంలోనే ఆయన ఒకసారి పోటీ చేశారు, మళ్ళీ తర్వాత ఓడిపోయారు. సో ఆయన కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు. మరోవైపు పుల్లారావు బీజేపీ పార్టీ నుంచి ఆయన బరిలో దిగారు. సో ముగ్గురు మధ్య ఎవరు ఎమ్మెల్యేగా గెలుస్తారు, ఎవరు తిరిగి అసెంబ్లీలోకి అడుగు పెడతారు, సుదర్శన్ రెడ్డి తిరిగి అసెంబ్లీలోకి అడుగు పెడతారా లేదా అనేది మరి నర్సంపేట ప్రజానికం మరికొద్ది గంటల్లో తెలియజేయనున్నారు. చూద్దాం ఎవరు నర్సంపేట నుంచి అసెంబ్లీలోకి అడుగు పెడతారు, ఓటర్ల తీర్పు ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరో కీలకమైనటువంటి నియోజకవర్గం పరకాల నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున చల్లా ధర్మారెడ్డి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి కాళీ ప్రసాద్ పోటీ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. పరకాల్లో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది. ఎందుకంటే ఇక్కడ రాజకీయ చైతన్యం ఎక్కువ. రెండోది ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి చల్లా ధర్మారెడ్డి, అదేవిధంగా రేవూరి ప్రకాష్ రెడ్డి, కాళీ ప్రసాదరావు ముగ్గురు మధ్య కూడా తీవ్రమైన పోటీ ఉండే అవకాశం లేకపోదు. అయితే ఇక్కడ రేవూరి ప్రకాష్ రెడ్డి ఇక్కడ నాన్ లోకల్ అయినటువంటి ఒకటి ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషంలో ఆయనకి టికెట్ ఇచ్చింది. ఆయన బీజేపీ నుంచి మొన్నటి వరకు బీజేపీలో ఉన్నారు, బీజేపీ నుంచి ఆయన వచ్చారు. అయితే క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ తరఫున సహకరిస్తున్న నమ్మకంతో ఉన్నారు. 2018లో ఇక్కడ నుంచి పోటీ చేసినటువంటి కొండా సురేఖ వర్గం మద్దతు కూడా ఉంది అని చెప్పేసి ప్రకాష్ రెడ్డి అంటున్నారు. బీజేపీ నుంచి డాక్టర్ కాళీ ప్రసాద్ పోటీ పడుతున్నారు. పరకాలలో కొండా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. కొండా మురళి, కొండా సురేఖకు సంబంధించి గతంలో ఇక్కడ పోటీ చేసి గెలిచారు. సో ఈసారి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రేవూరి ప్రకాష్ రెడ్డిని బరిలోకి దించింది. మరి చల్లా ధర్మారెడ్డి కూడా వరుసగా ఆయన 2 సార్లు గెలుచుకుంటూ వస్తున్నారు. సో ఆయన కూడా ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. పరకాల అనేది చాలా ఇంపార్టెంట్ కాన్స్టిట్యున్సీ అని చెప్పుకోవచ్చు. పరకాల నుంచి పోటీ చేస్తున్నటువంటి ముగ్గురు అభ్యర్థులు కూడా ఎవరికి వాళ్ళు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురు కూడాను తామంటే తాము గెలుస్తామని చెప్తున్నారు. అయితే పరకాలకు సంబంధించి పొలిటికల్ రైవల్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ నియోజకవర్గంలో ఉంటే వన్ సైడ్ ఉంటారు, ఉంటే కాంగ్రెస్, లేదంటే బీఆర్ఎస్, లేదంటే బీజేపీ. అంతేగాని జనరల్గా అక్కడ పార్టీలు పార్టీలు అనేది లేదు. కానీ రేవూరి ప్రకాష్ రెడ్డి ఇప్పుడు మొన్నటి వరకు కూడా బీజేపీలో ఉండి ఆయన తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరటం, అంటే రేవూరి ప్రకాష్ రెడ్డి గతంలో టీడీపీలో ఉన్నారు, టీడీపీ నుంచి బీజేపీకి వచ్చి బీజేపీ నుంచి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ చివరి నిమిషంలో దక్కించుకొని ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పరకాల్లో పోటీ చేస్తున్నారు. మరి చూడాలి పరకాల ప్రజలు ఎవరిని అసెంబ్లీకి పంపిస్తారు, ఏ అభ్యర్థి అసెంబ్లీలో అడుగు పెడతారనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. రైట్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మరో కీలకమైనటువంటి నియోజకవర్గం వరంగల్ వెస్ట్కు సంబంధించి దాస్యం వినయ్ భాస్కర్ ఇప్పటికే ఆల్రెడీ ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, చీఫ్ విప్గా ఉన్నారు, ఆయన పోటీ చేస్తున్నారు. మరోవైపు నాయిని రాజేందర్ రెడ్డి అంటే వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి. నాయిని రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుంటే రావు పద్మని ఇక్కడ బీజేపీ బరిలోకి దించింది. వాస్తవానికి ఇక్కడ రాకేష్ రెడ్డి కూడా బీజేపీ టికెట్ కోసం పోటీ పడ్డారు. కానీ చివరి నిమిషంలో రావు పద్మనే ఇక్కడ టికెట్ వరించింది. దాంతో బీజేపీ అభ్యర్థిగా రావు పద్మ బరిలోకి దిగారు. సో వరంగల్కి సంబంధించి వరంగల్ వెస్ట్ కూడా తెలంగాణ ఉద్యమం నుంచి చాలా కీలకంగా ఉంటుంది. దాస్యం వినయ్ భాస్కర్ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఆయన బై ఎలక్షన్లో కూడా గెలిచారు. జరిగినటువంటి 2 బై ఎలక్షన్లో కూడా ఆయన గెలవడం జరిగింది. అయితే ఈసారి మాత్రం నాయిని రాజేందర్ రెడ్డి ఆయన్ని నిలువరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వరంగల్ వెస్ట్కు సంబంధించినటువంటి నియోజకవర్గంలో తాన పాగా వేయడానికి సిద్ధమవుతున్నారు. మరి దాస్యం వినయ్ భాస్కర్కి సంబంధించి వరుసగా 2009 నుంచి ఆయన గెలుచుకుంటూ వస్తున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం చీఫ్ విప్గా కూడా ఉన్నారు దాస్యం వినయ్ భాస్కర్. అయితే దాస్యం వినయ్ భాస్కర్ని నిలువరించే ప్రయత్నం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి నాయిన్ రాజేందర్ రెడ్డి తన భుజస్కంధాల మీద వేసుకున్నారు. వినయ్ భాస్కర్ని అడ్డుకట్ట వేసి ఈసారి ఎట్లయినా సరే
కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ అసెంబ్లీలో అడుగు పెట్టాలి అని చెప్పేసి చెప్తున్నారు. సో బీజేపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి రావు పద్మ కూడా గట్టిగానే చేస్తున్నారు. ఇక్కడ సామాజిక వర్గం యొక్క ఓట్లు చాలా కీలకం కానున్నాయి. సో ముఖ్యంగా ఇది అర్బన్ అండ్ రూరల్ మిక్స్గా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ కాబట్టి మొన్నటి వరంగల్ వరదలు కూడా కొంత ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. సో వరంగల్ వెస్ట్కి సంబంధించినటువంటి వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ వెస్ట్ ఈస్ట్ 2 నియోజకవర్గాలు కూడాను కీలకమైనవి. ఇక్కడ రాజకీయ చైతన్యంగా ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది, ఎన్ఐటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అక్కడ రాజకీయ చైతన్యం కూడా ఉంటుంది. 3 పార్టీలు కూడా బలమైనటువంటి పార్టీలు. ఇక్కడ బీజేపీ కూడా కొద్ది గొప్ప అక్కడ ప్రాబల్యం ఉంది. కాంగ్రెస్ మొదటి నుంచి కూడా ఉంది. టీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ కూడా మంచి పట్టున్నటువంటి నియోజకవర్గం వరంగల్ వెస్ట్. సో వరంగల్ వెస్ట్ ప్రజలు ఈసారి ఎవరిని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటారు, ఎవరిని అసెంబ్లీకి పంపిస్తారు అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. రైట్, ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మరో కీలకమైనటువంటి నియోజకవర్గం వరంగల్ ఈస్ట్లో పూర్తి స్థాయిలో ఇది టౌన్లో ఉంటుంది. నన్నపనేని నరేందర్ రెండోసారి బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మాజీ మంత్రి కొండా సురేఖ వరంగల్ ఈస్ట్ నుంచి బరిలోకి దిగుతున్నారు. అదేవిధంగా ఎర్రబల్లి ప్రదీప్ రావు బీజేపీ నుంచి బరిలోకి దిగారు. ఎర్రబల్లి ప్రదీప్ రావు గతంలో ప్రజారాజ్యం పార్టీలో పనిచేశారు. ప్రజారాజ్యం పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేసి కూడా ఓడిపోయారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్ళీ బీజేపీ పార్టీకి రావడం జరిగింది. కొండా సురేఖ గతంలో పరకాల నుంచి పోటీ చేశారు, గెలిచారు. ఈసారి కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ నుంచి వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి, వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మరి నన్నపనేని నరేందర్ మాజీ మేయర్గా ఉండి 2018లో ఎమ్మెల్యే టికెట్ రావడంతో ఆయన కూడా ఇక్కడ పోటీ చేసి బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి గెలిచారు. సో నన్నపనేని నరేందర్, కొండా సురేఖ, ఎర్రబల్లి ప్రదీప్ రావు ముగ్గురు కూడా గట్టి అభ్యర్థులే. ముగ్గురు మధ్య కూడా త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉన్నది. 2016 నుంచి 18 వరకు కూడాను ఆయన వరంగల్ మేయర్గా పనిచేశారు నరేందర్. సో ఈసారి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి తన సత్తా చాటాలని చెప్పేసి చూస్తున్నారు. 2009లో పీఆర్పీ నుంచి ఎర్రబల్లి ప్రదీప్ రావు పోటీ చేసి అప్పట్లోనే 2వ స్థానం వచ్చారు, 2nd ప్లేస్లో వచ్చారు. కాబట్టి ఆయన కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆయన సత్తా చూడటానికి ఆయన కూడా ఉన్నాయి. సో ఇక చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం వరంగల్ ఈస్ట్. ఇక్కడ మొత్తం బిజినెస్ ఎక్కువగా ఉంటాయి. సో బీజేపీ ఎన్ని ఓట్లు చీలుస్తాయనేది చూడాలి. కాంగ్రెస్ పార్టీ నన్నపనేని నరేందర్, ఎర్రబల్లి ప్రదీప్ రావు ఈ ముగ్గురు మధ్య కూడా తీవ్రమైనటువంటి పోటీ ఉండే అవకాశం లేకపోలేదు. వరంగల్ ఈస్ట్ ఇప్పుడు అందరి దృష్టి కూడా ఆకర్షిస్తుంది. ఎందుకంటే కొండా సురేఖ పోటీ చేయడం, నన్నపనేని నరేందర్ మరోసారి అసెంబ్లీలో అడుగు పెడతారా లేదా అనేది, అదేవిధంగా 2009 నుంచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని కలలుగంటున్నటువంటి ఎర్రబల్లి ప్రదీప్ రావు కళ నిజమవుతుందా లేదా అనేది చూడాలి. మొత్తం మీరు చూసినట్లయితే ఒక కీలకమైనటువంటి నియోజకవర్గంగా వరంగల్కి చెప్పొచ్చు. వరంగల్కి సంబంధించినటువంటి మొత్తం నియోజకవర్గాల్లో వరంగల్ ఈస్ట్ చాలా కీలకమైందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరో కీలకమైన నియోజకవర్గం వర్ధన్నపేట. ఇక్కడ ఇది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ నుంచి ఆరూర్ రమేష్ బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు. అదేవిధంగా కేఆర్ నాగరాజు బరిలోకి దిగుతున్నారు. కొండేటి శ్రీధర్ బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. సో వర్ధన్నపేట కూడా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అయినప్పటికీ కూడాను పూర్తి స్థాయిలో జనరల్ స్థానంలో ఎట్లయితే పోటీ ఉంటుందో అట్లాంటి పోటీ ఇక్కడ కూడా నెలకొనుంది. మొత్తం మనం చూడొచ్చు, మొత్తం కూడా కీలకమైనటువంటి నాయకులు ఇక్కడ పోటీలో ఉన్నారు. వర్ధన్నపేట నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ముగ్గురు కూడా ఒకసారి బలాబలగాలను చూస్తుంటే ఆరూర్ రమేష్ వరుసగా రెండోసారి గెలుస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ టికెట్ నుంచి 2009లో గెలిచి 2014లో రెండోసారి చేసినటువంటి కొండేటి శ్రీధర్ ఈసారి బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. 2018 ఎన్నికల్లో 69.35 శాతం సాధించిన రమేష్ ఈసారి మరి ఎన్ని ఓట్లు సంపాదిస్తారా ఏంటి అనేది చూడాలి. సో మరోవైపు ఇక్కడ కొన్ని అంశాలు, చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. రెండోది మాజీ పోలీసా కమిషనర్గా ఉన్నటువంటి కేఆర్ నాగరాజుని ఈసారి కాంగ్రెస్ పార్టీ బరిలోకి దించింది. కేఆర్ నాగరాజు ఎక్స్ పోలీస్ ఆఫీసర్. సో ఆరూర్ రమేష్ని విజయాన్ని అడ్డుకట్ట వేయడానికి కేఆర్ నాగరాజు, కొండేటి శ్రీధర్ ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు. వర్ధన్నపేట నుంచి ఈసారి ఎవరు బరిలోకి దిగుతారు ఏంటి, ఈ బరిలోకి దిగిన ముగ్గురు అభ్యర్థుల్లో ఎవరిని
అసెంబ్లీకి పంపిస్తారు, ఏ అభ్యర్థి అసెంబ్లీలో అడుగు పెట్టబోతారు అనేది చాలా కీలకంగా ఉంది. స్థానికమైనటువంటి కొన్ని అంశాలు కూడా చాలా బలమైనటువంటి ప్రభావం ఈసారి వర్ధనపేట ఎన్నికల్లో చూపాయని చెప్పుకోవచ్చు. వర్ధనపేటకు సంబంధించి ప్రత్యేకంగా అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇది కీలకమైన నియోజకవర్గం. ఆరు రమేష్, కేఆర్ నాగరాజు, కోడేటి శ్రీధర్ ఈ ముగ్గురులో ఎవరిని వర్ధనపేట ప్రజలు అసెంబ్లీకి పంపిస్తారనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. రైట్గా మరో కీలకమైనటువంటి నియోజకవర్గం వరంగల్ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో భూపాలపల్లి నుంచి గండ్ర వెంకట రమణారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ గండ్ర సత్యనారాయణరావు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. చందుపట్ల కీర్తిరెడ్డి కూడా బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. సో 2018లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2018లో గెలిచినటువంటి గండ్ర వెంకట రమణారెడ్డి ఆయన పార్టీ మారారు, బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. తర్వాత గండ్ర సత్యనారాయణరావు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ బరిలో ఉన్నారు. చందుపట్ల కీర్తిరెడ్డి గత ఎన్నికల్లో కూడా ఆమె ఇక్కడ పోటీ చేసి ఓడిపోయారు. ఆవిడ కూడా ఇక్కడ ఈ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఉన్నారు. సో గండ్ర సత్యనారాయణ, చందుపట్ల కీర్తిరెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి వీళ్ళు ముగ్గురు కూడాను చాలా కీలకమైనటువంటి నియోజకవర్గంగా భావించి ముగ్గురు కూడా పోటీలో దూచుకుపోతూ ఉన్నారు. భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అతి దగ్గరగా ఉండడం ఒకటి. రెండోది గత ఎన్నికల్లో ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా రెండో స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే గండ్ర సత్యనారాయణ ఉన్నారో ఈసారి ఆయన సెకండ్ ప్లేస్లో ఉన్నారు లాస్ట్ టైం పోటీ చేసి. ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సో ఈ నియోజకవర్గంలో ఎక్కువగా రైతులు ఎక్కువగా ఉన్నారు. అదేవిధంగా సింగరేణి కార్మికులు కూడా ఎక్కువ మంది ఉన్నటువంటి నియోజకవర్గం భూపాలపల్లి సింగరేణి ఇంపాక్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఫార్మర్స్ ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుకి అతి సమీపంలో ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి దాని ప్రభావం కూడా చూస్తుంది. మరి చూడాలి భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి గండ్ర వెంకటరమణారెడ్డి గతంలో కూడా విప్పుగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి 2018లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ 2018 తర్వాత ఆయన పార్టీ మారి కండువా కప్పుకున్నారు, బీఆర్ఎస్ కండువా. మరి కాంగ్రెస్ పార్టీ లాస్ట్ టైం గెలిచింది. మరి ఈసారి బీఆర్ఎస్ నుంచి తొలిసారి పోటీ చేస్తున్నటువంటి గండ్ర వెంకటరమణారెడ్డిని భూపాలపల్లి ప్రజలు ఆదరిస్తారా, లేక గండ్ర సత్యనారాయణ గెలిపిస్తారా, లేక చందుపట్ల కీర్తిరెడ్డి కూడా నియోజకవర్గాన్ని బేస్ చేసుకుని ఆమె కొంతకాలంగా అక్కడే ఉంటున్నారు. సో వీళ్ళ ముగ్గురు కూడా చాలా కీలకంగా ఉన్నారు. ముగ్గురులో ఎవరిని భూపాలపల్లి ప్రజలు అసెంబ్లీ పంపిస్తారనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. రైట్గా మరో కీలకమైనటువంటి నియోజకవర్గం ఎస్టీ నియోజకవర్గమైనటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు నుంచి ఇక్కడ సీతక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గతంలో 2018లో గెలిచారు. సో ఆమె మళ్ళీ తిరిగి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అదేవిధంగా జడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి బడే నాగజ్యోతిని ఈసారి బీఆర్ఎస్ పార్టీ బరిలోకి దించింది. ఇక అజ్మీరా ప్రహ్లాద్ని బీజేపీ బరిలోకి దించింది. సో ములుగు చాలా ఎస్టీ నియోజకవర్గం అయినప్పటికీ కూడాను చాలా రాజకీయ చైతన్యం ఎక్కువ ఉంది. అటవీ ప్రాంతం ఆదివాసీలకు నిలయమైనటువంటి ఈ ములుగు నియోజకవర్గంలో ధనసరి అనసూయ అలియాస్ సీతక్కతో జడ్పీ ఉపాధ్యక్షురాలుగా ఉన్నటువంటి బడే నాగజ్యోతి పోటీ పడుతున్నారు. చాలా ఆసక్తికరమైనటువంటి పోటీ అయితే చదువుతుంది. గోండుగూడెల్లో వెళ్ళడం ఇదంతా కొంత మొన్న ఫ్లడ్ వచ్చినప్పుడు యాక్టివిటీస్ సీతక్కని గెలిపిస్తాయని ఆమె భావిస్తున్నారు. సో బడే నాగేశ్వరరావు కూతురు ఏంటంటే మాజీ నక్సలైటు బడే నాగేశ్వరరావు కూతురే బడే నాగజ్యోతి. సో ఆవిడ కూడా ఈసారి నాగజ్యోతి తొలిసారి అసెంబ్లీలో పోటీ చేస్తున్నారు. ఆమె కూడా అసెంబ్లీలో అడుగు పెట్టాలన్నటువంటి ఆసక్తి ఎక్కువగా చూపుతున్నారు. సో ముఖ్యంగా సీతక్క తనకున్నటువంటి పరిచయాలు కానీ తను చేసినటువంటి కార్యక్రమాల మీద ఎక్కువగా చూస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మంత్రిగా అవుతుంది అనేటువంటి ప్రచారం కూడా అక్కడ జరుగుతుంది. అయితే చందులాల్ కుమారుడు మాజీ మంత్రిగా ఉన్నటువంటి చందులాల్ కుమారుడు అజ్మీర్ ప్రహ్లాద్ని ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా వచ్చింది. సో లంబాడీ సామాజిక వర్గానికి చెందిన ప్రహ్లాద్ వాళ్ళ ఓట్ల మీద ఎక్కువ ఉంది. వీళ్ళు సీతక్క బడే నాగజ్యోతి ఇద్దరు కూడాను ట్రైబల్లో కోయ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. ఇక్కడ అజ్మీర్ ప్రహ్లాద్ నాయక్ పూర్తిగా డిపెండ్ అయింది లంబాడీ ఓట్ల మీద. మరి ఓట్లు ఏ రకంగా చెల్తాయి ఏంటనేది చూడాలి. ముగ్గురి మధ్య కూడా తీవ్రమైనటువంటి పోటీ నెలకొనుంది. మరి సీతక్క మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఒక టీడీపీ నుంచి గతంలో గెలిచారు, తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా గెలిచారు. కాబట్టి ఈసారి
మరోసారి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నటువంటి సీతక్కని లేదా బడే నాగజ్యోతిని, అజ్మీరా ప్రహ్లాద్ ఇలా ముగ్గురులో ఎవరిని ములుగు ప్రజలు అసెంబ్లీకి పంపిస్తారు, ములుగు నుంచి ఎవరు ఎమ్మెల్యేగా గెలుస్తారనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. ఇవి మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి 12 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు, వాళ్ళ వివరాలు. సో ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ జిల్లా చాలా కీలకం కానుంది. వరంగల్ జిల్లాలో ఎక్కువ సీట్లు సాధించాలి అని చెప్పేసినటువంటి భావనతో 3 రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలు కూడా వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించి అధికారాన్ని చేపట్టే దిశగా వెళ్ళాలని చెప్పే ప్రయత్నం జరుగుతుంది. వరంగల్ జిల్లా ప్రజలు ఏ రకమైనటువంటి తీర్పునిస్తారు అంటే 3 కూడా చాలా కీలకమైనటువంటి రాజకీయ పార్టీలే. 3టికి కూడా కొన్ని చోట్ల విపరీతమైనటువంటి పట్టు ఉన్నది. కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ నెక్ టు నెక్ ఫైట్ జరుగుతుంది. కొన్ని నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో వన్ వే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది తారుమారవుతుందా, మరి ఓటర్ల తీర్పు ఏ రకంగా ఉండబోతుంది, ఓటర్లు ఏ రకమైనటువంటి ఫలితాలని ఇక్కడ ఇవ్వబోతున్నారు, ఏ రకంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎంతమంది ఏ రాజకీయ పార్టీ ప్రజాప్రతినిధుల్ని ఇక్కడ అసెంబ్లీకి పంపిస్తారు, వరంగల్ జిల్లా ప్రజలు ఏ రకమైనటువంటి తీర్పిస్తారు అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. రైట్గా ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోరుగా మారిపోయింది జిల్లా రాజకీయం. ఉమ్మడి జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలుంటే అందులో ఎస్టీ రిజర్వ్డ్ 5 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, ఎస్సీ రిజర్వ్డ్ 2 ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 6 చోట్ల, టీడీపీ 2 చోట్ల, బీఆర్ఎస్ 1 సీటు గెలుచుకుంది. సో ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాలు, ఆ నియోజకవర్గాలకు సంబంధించిన పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు చూడొచ్చు. అయితే ఇక్కడ దక్షిణ తెలంగాణలో చాలా కీలకమైనటువంటి జిల్లా ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లా నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు, వాళ్ళ బలాలు బలహీనతలు, అదేవిధంగా వాళ్ళ ఏ రకమైనటువంటి పోటీ నెలకొనుంది అనేది ఒకసారి చూద్దాం. అయితే దక్షిణ తెలంగాణలో ఇక్కడ పోటీ మాత్రం కేవలం కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ మధ్యనే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ జనసేనకే ఎక్కువ సీట్లు కేటాయించడం జరిగింది. జనసేనకి దాదాపు 4 సీట్లను బీజేపీ కేటాయించింది. ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న జిల్లా అధ్యక్షుడు కోనేరు చిన్ని ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. సో దాంతో బీజేపీ అభ్యర్థులు కూడా లాస్ట్ మినిట్ వరకు కూడా ఇబ్బందికరమైంది. సో ఈసారి ఖమ్మం జిల్లాలో చాలా కీలకమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఖమ్మం జిల్లాలో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది, గతంలో బీఆర్ఎస్కి ఇక్కడ ఒకే ఒక్క సీటు రావడం జరిగింది. మరి ఈసారి ఆ ఒక్క సీటుతో పాటు ఇంకెన్ని సీట్లు గెలుచుకుంది, లేదంటే ఈసారి ఆ ఒక్క సీటు కూడా వస్తుందా రాదా అనేటువంటి మీమాంస అయితే ఖమ్మం జిల్లాలో కొనసాగుతుంది. ఖమ్మం జిల్లాలను తెలంగాణ సమాజం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఇక్కడ అభ్యర్థులు కూడా చాలా కీలకమైన అభ్యర్థులు, హోరాహోరీ పోరు సాగుతుంది. ఎందుకంటే 2 పార్టీలే చాలా కీలకంగా ఉన్నాయి కాబట్టి ఈ 2 పార్టీల మధ్యనే ఎక్కువ పోటీ ఉంది. కాబట్టి ఈ 2 పార్టీల మధ్యన పోటీ చేస్తున్న అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్టుగా ఉన్నాయి. అన్నీ కూడా నెక్ టు నెక్ ఫైట్ అన్నట్టుగా కొనసాగుతున్నాయి. మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అభ్యర్థులు ఏంటి, వాళ్ళ బలాలు బలహీనతలు, ఎవరు గెలుపు ఎలా ఉంటుందనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గమైనటువంటి పినపాక తీసుకుందాం. పినపాక నుంచి పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి పాయం వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ పార్టీ నుంచి రేగా కాంతారావు, బీజేపీ నుంచి పొడియం బాలరాజు పోటీ చేస్తున్నారు. సో ఇక్కడ రేగా కాంతారావు ప్రస్తుతం విప్గా ఉన్నారు. ఆయన 2018లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయారు. సో పాయం వెంకటేశ్వర్లు కూడా గతంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచారు, ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా గెలిచారు. సో పాయం వెంకటేశ్వర్లు ఎక్స్ఎమ్మెల్యే, ఆయన కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు. మరి ఈ ముగ్గురు కూడా చాలా కీలకమైంది. అయితే ఇక్కడ పోటీ మాత్రం రేగా కాంతారావు, పాయం వెంకటేశ్వర్ల మధ్య ఉండే అవకాశం లేకపోలేదు. పాయం వెంకటేశ్వర్లు గతంలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు కాబట్టి ఆయన కూడా ఈసారి తాను ఎక్కడా తగ్గేది లేదన్నట్టుగా ఆయన కూడా ముందుకు వెళుతున్నారు. మరోవైపు పాయం వెంకటేశ్వర్లు గెలవాలని చెప్పేసి ఆయన ఊళ్ళూరుతుంటే రేగా కాంతారావు కూడా తను కూడా మరోసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలని చెప్పేసి ఆయన కూడా భావిస్తున్నారు. సో ఈ రకంగా చూడాలి. ముగ్గురు అభ్యర్థులలో కీలకమైనటువంటి 2 అభ్యర్థులు ఉన్నారు, రేగా కాంతారావు, పాయం వెంకటేశ్వర్లు. సో పాయం వెంకటేశ్వర్లు గెలుస్తాడా, లేకపోతే రేగా కాంతారావు మరోసారి అసెంబ్లీలో అడుగు పెడతారా లేదా అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. ముఖ్యంగా
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నియోజకవర్గాలు ఇవన్నీ కూడాను. ఈ నియోజకవర్గాల్లో మొత్తం కూడాను పినపాకు సంబంధించినటువంటి రేగా కాంతారావు కానీ పాయం వెంకటేశ్వర్ల మధ్య పోటీ తీవ్రంగా ఉంటుంది. అయితే ఇక్కడ రేగా కాంతారావు ప్రచారం, పాయం వెంకటేశ్వర్ల ప్రచారం కనుక మనం నిశ్చితంగా గమనిస్తే ఇద్దరు కూడా గట్టి పోటీనే ఎదుర్కొంటున్నారు. ఇద్దరు కూడా ఒకళ్ళపై ఒకళ్ళు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. సరే చూడాలి మరి పినపాక ప్రజలు ఏ రకమైనటువంటి తీర్పునివ్వబోతున్నారు. ఇక్కడ పినపాక సంబంధించి మణుగురు ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, సింగరేణి ప్రాంతం ఉన్నది, మరోవైపు పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతం కూడా ఉన్నటువంటి అర్బన్ రూరల్ మిక్స్డ్గా ఉన్నటువంటి నియోజకవర్గం పినపాక నుంచి మరి ఈసారి పినపాక ప్రజలు ఎవరిని అసెంబ్లీకి పంపిస్తారు, తిరిగి మరోసారి పాయం వెంకటేశ్వర్లా లేకపోతే రేగా కాంతారావు ఎవరు అసెంబ్లీకి రాబోతున్నారు ఏంటి అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. రైట్, ఇక మరో ఎస్టీ నియోజకవర్గం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇల్లందులో కూడా గతంలో 2018లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. ఈసారి కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి బానోత్ హరిప్రియా నాయక్ బీఆర్ఎస్లో వెళ్ళిపోయారు. బీఆర్ఎస్ నుంచి ఈసారి ఆమె మరోసారి ఎమ్మెల్యేగా ఇల్లందు నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కోరం కనకయ్య కూడా గతంలో ఆయన గెలిచారు. ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు. ఇక రవీంద్ర నాయక్ గతంలో ఎంపీగా పోటీ చేశారు. మహబూబాద్ ఎంపీగా బీఆర్ఎస్ నుంచి అప్పటి టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచినటువంటి రవీంద్ర నాయక్ ఈసారి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అంటే హరిప్రియా నాయక్ కాంగ్రెస్ నుంచి గతంలో గెలిచి ఈసారి బీఆర్ఎస్కి వెళ్ళారు. కోరం కనకయ్య గతంలో బీఆర్ఎస్లో ఉండే ఆయన 2018లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. హరిప్రియా నాయక్ కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. కానీ ఈసారి మాత్రం అభ్యర్థులు వాళ్లే, కానీ పార్టీలు మాత్రం మారాయి. ఇద్దరు కూడాను చాలా గట్టి పోటీ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ గుమ్మడి నర్సయ్య కూతురు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కూతురు, సిపిఎంఎల్ పార్టీకి సంబంధించినటువంటి గుమ్మడి నర్సయ్య కూతురు అనురాధ ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా, ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సో ఇల్లందుకు సంబంధించి 4 అభ్యర్థులు చాలా కీలకంగా ఉన్నారు. పోటీ మాత్రం ఇద్దరి మధ్యన ఉండే అవకాశం లేకపోలేదన్నట్టుగా కనిపిస్తోంది. హరిప్రియా నాయక్న కోరం కనకయ్య ఎవరు గెలుస్తారు ఏంటి అనేది చూడాలి. ఎందుకంటే ఇల్లందు నియోజకవర్గం కూడా చాలా కీలకమైంది. ఇక్కడ సింగరేణి పూర్తి స్థాయిలో సింగరేణి, అదేవిధంగా అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం. సో ఈ నియోజకవర్గం పైన పూర్తి స్థాయిలో పట్టు సాధించేందుకు అభ్యర్థులైతే పోటీ పడుతున్నారు. మరి పార్టీ మారినటువంటి హరిప్రియా నాయక్ని బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపిస్తారా, లేదంటే గతంలో గెలిచి మొన్న బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి కోరం కనక ఈసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన్ని అసెంబ్లీ పంపిస్తారా, మాజీ ఎంపీగా ఉన్నటువంటి రవీంద్ర నాయక్ని ఈసారి ఇల్లందు ప్రజలు ఆదరిస్తారా, ఏం జరుగుతుంది ఏంటో అనేది చూడాలి. ఇల్లందు ప్రజలు ఎవరిని అసెంబ్లీకి పంపిస్తారు ఏంటి అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. రైట్గా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లా కేంద్రమైనటువంటి ఖమ్మం నియోజకవర్గం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అందరి చూపు కూడా దీని మీదనే ఉన్నది. చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం, రాజకీయ చైతన్యం ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఖమ్మం జిల్లా ప్రథమ స్థానంలో ఉంటుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం నియోజకవర్గం పైన ఇప్పుడు అందరి దృష్టి కూడా ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి పువ్వాడ అజయ్ కుమార్ బరిలో దిగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన ప్రస్తుతం మంత్రిగా కూడా ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల కాలంలో చేరి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సీనియర్ నేత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈసారి ఖమ్మం బరిలో దిగుతున్నారు. ఇక ఇక్కడ బీజేపీ పోటీ చేయట్లేదు, తన మిత్రపక్షమైనటువంటి జనసేనకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి మిరియాల రామకృష్ణ అనేటువంటి వ్యక్తికి ఇక టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే పోటీ మాత్రం పువ్వాడ అజయ్ కుమార్, తుమ్మల నాగేశ్వరరావు మధ్య హోరాహోరీగా ఉండే అవకాశం లేకపోలేదు. పువ్వాడ అజయ్ కుమార్ 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. ఆయన 2014 తర్వాత ఆయన బీఆర్ఎస్ కండువా కప్పుకొని బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. 2018లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలిచినటువంటి ఏకైక సీటు బీఆర్ఎస్ది ఖమ్మమే. సో ఆ ఒక్క సీటు నిలుపుకునేటువంటి ప్రయత్నం చేస్తారా, లేకపోతే మిగతా సీట్లు కూడా గెలుచుకుంటారా లేదా అని చూడాలి. కానీ ఖమ్మంలో మాత్రం తిరిగి బీఆర్ఎస్ జెండా ఎగరవేసేందుకు పువ్వాడ అజయ్ కుమార్ తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇక్కడ ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచినటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఈసారి కూడా అంటే పాలేరు నుంచి మధ్యలో మరొకసారి పాలేరుకి వెళ్ళటం కూడా జరిగింది. సో ఈసారి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నుంచి పోటీ చేస్తున్నారు. ఖమ్మం నుంచి ఆయన పోటీ చేయడంతో చాలా ఉత్కంఠభరితంగా మారింది, చాలా ఆసక్తికరంగా కూడా మారింది. మరి ఇద్దరి మధ్య నెక్ టు నెక్ ఫైట్ అయితే నడుస్తుంది. పోటీ
సంగతి ఎలా ఉన్నా ప్రచారం మాత్రం హోరెత్తింది ఇద్దరి మధ్యన కూడాను. రెండు పార్టీలకు సంబంధించిన అగ్రనేతలు కూడాను ఖమ్మంలో వచ్చారు. ఇప్పుడు ఖమ్మంలో అందరి చూపు, తెలంగాణలో అందరి చూపు ఖమ్మం వైపే ఉన్నది. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పువ్వాడ అజయ్ కుమార్, తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరి మధ్యనే ఉంది. అయితే తుమ్మల నాగేశ్వరరావు గతంలో ఒకసారి పువ్వాడ అజయ్ కుమార్ చేతిలో ఓడిపోవడం జరిగింది. దానికి ఈసారి ఆయన ప్రతీకారం తీర్చుకుంటారా, మరోసారి పువ్వాడ అజయ్ కుమార్ తుమ్మల నాగేశ్వరరావుని ఓడిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నది ఈ నియోజకవర్గానికి సంబంధించి, ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి. మరి చూడాలి, ఖమ్మం నియోజకవర్గంలో ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్లో ఓట్లు కూడా కొన్ని సామాజిక వర్గాల ఓట్లు చాలా కీలకం కానున్నాయి. మరి ఈ సామాజిక వర్గాల ఓట్లు ఎటు టర్న్అవుట్ ఏంటి అని చూడాలి. ఇక్కడ ఖమ్మం జిల్లాలో మనం ప్రధానంగా చూసినట్లయితే సిపిఐతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంది. సిపిఐ కొద్దిగా బలంగా ఉన్నటువంటి జిల్లాలలో ఖమ్మం జిల్లా కూడా ఒకటి. సో సిపిఐ పొత్తు, అదేవిధంగా తెలంగాణ జనసమితి పొత్తుతో అంటే సపోర్ట్ చేయడం, అదేవిధంగా ఇక్కడ వైఎస్ఆర్టీపీ షర్మిల పార్టీ కూడా పోటీ చేయకపోవడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. ఇక పువ్వాడ అజయ్ కుమార్ తన అభివృద్ధిని ఆయన నమ్ముకున్నారు. పువ్వాడ అజయ్ కుమార్ అని ఒక బ్రాండ్తో ఆయన ముందుకు వెళ్తున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. మరి పువ్వాడ అజయ్ని పంపిస్తారా, తుమ్మల నాగేశ్వరరావుని ఖమ్మం ప్రజలు అసెంబ్లీకి పంపిస్తారా ఏంటి అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. రైట్, ఇక రాష్ట్ర వ్యాప్తంగా మరో కీలకమైనటువంటి నియోజకవర్గం పాలేరు. ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 జనరల్ సీట్లు ఉన్నాయి. అందు ఒకటి ఖమ్మం, రెండోది పాలేరు, ఇంకొకటి కొత్తగూడెం. సో పాలేరు నియోజకవర్గంలోంచి పోటీ చేస్తున్నారు కందాల ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. నున్నా రవికుమార్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. గతంలో కూడా ఖమ్మంలో 2018లో కందాల ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. ఆయన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శ్రీనివాసరెడ్డి మొన్నటి వరకు కూడాను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. గతంలో ఖమ్మం ఎంపీగా గెలిచారు. 2019లో ఆయనకి టికెట్ ఇవ్వలేదు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన పాలేరు అసెంబ్లీ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగారు. మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాలు ఎదురు చూస్తున్నటువంటి నియోజకవర్గాలలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నటువంటి పాలేరు నియోజకవర్గం. ఇక్కడ పోరు ఏ విధంగా ఉంటుంది, ఏ రకంగా రసత్రమైనటువంటి కాంపిటీషన్ అయితే ఇక్కడ నెలకొందని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాలేరు వైపే అందరి చూపు కూడా ఉన్నది. సో కందాల ఉపేందర్ రెడ్డి 2018లో మొదటిసారి పోటీ చేశారు. ఆయన గెలిచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో ఎంపీగా పోటీ చేశారు. మొట్టమొదటిసారి ఆయన అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఈసారి మరి అసెంబ్లీలోకి అడుగుపెట్టేందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉవ్విళ్ళూరుతున్నారు. మరోవైపు నున్నా రవికుమార్ ఇక్కడ పోటీ చేస్తున్నారు. మరోవైపు సిపిఎం నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి తమ్మినేని వీరభద్రం కూడా పాలేరు నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ సిపిఎం కూడా పోటీలో ఉంది. మరి సిపిఎం ఎన్ని ఓట్లు గెలుచుతుంది ఏంటనేది చూడాలి. పాలేరు నుంచి కందాల ఉపేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తమ్మినేని వీరభద్రం, నున్నా రవికుమార్, ఈ నలుగురిలో ఎవరిని పాలేరు ప్రజలు అసెంబ్లీకి పంపిస్తారని చూడాలి. చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం పాలేరు అని చెప్పుకోవచ్చు. సో ఇది ఖమ్మం జిల్లా పాలేరుకు సంబంధించి, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గానికి సంబంధించి. పాలేరు మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి ఉపేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలో ఎవ్వరు అసెంబ్లీకి వెళతారు, వీళ్ళిద్దరిని కాదని చెప్పేసి మరోసారి పాలేరులో గతంలో గెలిచినటువంటి సిపిఎం పార్టీ అభ్యర్థి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అసెంబ్లీలో అడుగు పెడతారా లేదా అనేది చూడాలి. సో పాలేరు ప్రజలు ఎవరిని గెలిపిస్తారనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. రైట్, ఇక మరో కీలకమైనటువంటి నియోజకవర్గం మదిర నుంచి వరుసగా 3 సార్లు గెలుచుకుంటూ వస్తూ ఉన్నారు సిఎల్పి నేత బట్టి విక్రమార్క. అదేవిధంగా లింగాల కమలరాజు కూడా ఆయన కూడా వరుసగా పోటీ చేస్తూ ఓడిపోతూ ఉన్నారు. ఈసారి మరోసారి బీఆర్ఎస్ తరపున ఆయన పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇక పేరుమాముల్లా విజయరాజు ఇక్కడ నుంచి బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. ఇక్కడ సిపిఎం కూడా బరిలో ఉంది. మరి చూడాలి, ఇక్కడ సిపిఎం ఓట్లు కూడా చాలా కీలకంగా కాబోతున్నాయి. సిపిఎం ఓట్ల ద్వారానే అభ్యర్థుల యొక్క గెలుపు ఓటములు అనేవి ఉన్నాయని చెప్పొచ్చు. అయితే బట్టి విక్రమార్క, లింగాల కమలరాజు 4 సార్లుగా పోటీ పడ్డారు. 4 సార్లలో బట్టి విక్రమార్క వరుసగా గెలుస్తూ వస్తూ ఉన్నారు. సో ఈసారి ఈ నియోజకవర్గాల్లో గెలుపు ఓటములు దోబుచ్చులాడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ
బట్టి విక్రమార్కను ఈసారి ఓడించేందుకు లింగాల కమలరాజు జడ్పీ చైర్మన్గా కూడా ఉన్నారు ఆయన. సో ఆయన ఈసారి గెలిచి ఇక్కడ జెండా పాతాలి, బీఆర్ఎస్ జెండా పాతాలని చెప్పేసి ఆయన చూస్తుంటే, బట్టి విక్రమార్క మాత్రం ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి చాలా కీలకమైనటువంటి పదవి వచ్చే అవకాశం ఉంది ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అని చెప్పేసి ఆయన కూడా ఊళ్ళూరుతున్నారు. మరి చూడాలి, వీళ్ళిద్దరి మధ్య అయితే చాలా కీలకంగా ఉంది. ఇక్కడ సిపిఎం కూడా పోటీలో ఉంది. సో సిపిఎం పోటీలో ఉంది కాబట్టి సిపిఎం చీల్చేటువంటి ఓట్ల మధ్య కూడా ఈ యొక్క అభ్యర్థులు ఎవరు గెలుపుకోవటం అనేది కూడా ఉండేది. సో చూడాలి, మధిర నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఓటర్లు మరి బట్టిని మరోసారి అసెంబ్లీకి పంపిస్తారా, లేకపోతే తొలిసారి లింగాల కమలరాజుని అసెంబ్లీకి పంపిస్తారని చూడాలి. ఇది ఒక కీలకమైన నియోజకవర్గంగా అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉంది. రైట్, ఇక నెక్స్ట్ మరో కీలకమైన నియోజకవర్గం వైరా ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం. వైరాలో బానోత్ మదన్ లాల్ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. మాలోత్ రామ్దాస్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. టి సంపత్ నాయక్ ఇక్కడ నుంచి జనసేన అభ్యర్థిగా బరిలో. జనసేనకి ఇక్కడ బీజేపీ పొత్తులో భాగంగా టికెట్ ఇవ్వడం జరిగింది. సో మదన్ లాల్ గతంలో 2014లో ఆయన పోటీ చేశారు, గెలిచారు. 2018లో పోటీ చేసినటువంటి 2018లో ఇక్కడ అంటే అభ్యర్థిని మార్చారు. ఈసారి రామ్నాయక్ని మార్చి ఇక్కడ అభ్యర్థిని మార్చడంతో వైరాలో అభ్యర్థిని మార్చడం జరిగింది. అభ్యర్థిని మార్చిన తర్వాత ఇక్కడ బానోత్ మదన్ లాల్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు. అదే రామ్దాస్ నాయక్ కూడా పేర్చున్నారు. రామ్దాస్ నాయక్ చాలా కీలకమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. సో రాముల్ నాయక్ మొన్న 2018లో ఆయనకి టికెట్ రాలేదు. సో ఇండిపెండెంట్గా పోటీ చేశారు. ఇండిపెండెంట్గా పోటీ చేసి ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. సో బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయినప్పటికీ కూడాను ఈసారి వైరా టికెట్ ఆయనకి ఇవ్వలేదు. గతంలో 2014లో గెలిచినటువంటి బానోత్ మదన్ లాల్ వైపే బీఆర్ఎస్ అధిష్టానం మొగ్గు చూపింది. సో వైరాలో అభ్యర్థిని కూడా బీఆర్ఎస్ మార్చింది. బానోత్ మదన్ లాల్ ఇక్కడ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా మాలోత్ రామ్దాస్ కూడా ఇక్కడ పోటీ చేస్తున్నారు. టి సంపత్ నాయక్ జనసేన నుంచి. పోటీ మాత్రం బానోత్ మదన్ లాల్, అదేవిధంగా మాలోత్ రామ్దాస్ మధ్య ఉన్నది. సో కొంత పూర్తి స్థాయిలో గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి నియోజకవర్గం వైరా నియోజకవర్గం. మరి ఇక్కడ ఎస్టీ ఎస్సీ ఓట్లు చాలా కీలకం కానున్నాయి. సో చూడాలి, వైరా నియోజకవర్గ ప్రజలు ఎవరిని అసెంబ్లీకి పంపిస్తారు, మదన్ లాల్లా మాలోత్ రామ్దాస్నా అని చెప్పేసి చూడాలి. చాలా హోరాహోరీ పోటీ అయితే ఇక్కడ వైరా నియోజకవర్గంలో నెలకొన్నట్టుగా తెలుస్తోంది. రైట్, మరో కీలకమైనటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరో కీలకమైనటువంటి నియోజకవర్గం సత్తుపల్లికి సంబంధించి ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. ఇక్కడ నుంచి సండ్ర వెంకట వీరయ్య బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. మట్టా రాగమయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. రామలింగేశ్వరరావు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. సండ్ర వెంకట వీరయ్య వరుసగా గెలుస్తూ వస్తూ ఉన్నారు. ఆయన గతంలో టీడీపీ ఇక్కడ 2018లో ఇక్కడ టీడీపీ తరపు నుంచి పోటీ చేశారు, ఆయన గెలిచారు. టీడీపీ నుంచి పోటీ చేసిన ఆయన తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. గతంలో పాలేరు రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీగా ఉన్నప్పుడు కూడాను సండ్ర వెంకట వీరయ్య సిపిఎం పార్టీ నుంచి కూడా పోటీ చేసి గతంలో గెలిచారు. మరి ఈసారి సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలు సండ్ర వెంకట వీరయ్యని తిరిగి అసెంబ్లీకి పంపిస్తారా? మట్టా రాగమయ్య ఈవిడ మట్టా దయానంద్కి సంబంధించినటువంటి ఎస్సీకి సంబంధించినటువంటి సర్టిఫికెట్ విషయంలో ఇష్యూ రావడంతో మట్టా దయానంద్ కాకుండా ఆయన భార్య మట్టా రాగమయ్యకి ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. సో సత్తుపల్లిలో సండ్ర వెంకట వీరయ్య మట్టా రాగమయ్య దయానంద్ మధ్య పోటీ తీవ్రంగా నెలకొందని చెప్పుకోవచ్చు. గతంలో ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంత నియోజకవర్గం. తుమ్మల నాగేశ్వరరావు కూడా గతంలో ఇక్కడ పోటీ చేసి మంత్రిగా కూడా ప్రాతినిధ్యం వహించారు. గతంలో జనరల్ సీటు ఉన్నటువంటి నియోజకవర్గం. సో వాళ్ళిద్దరి ప్రభావం కూడా ఈ నియోజకవర్గంలో ఉండే అవకాశం లేకపోలేదు. సండ్ర వెంకట వీరయ్య మరి మరోసారి ఇక్కడ గెలిచి హ్యాట్రిక్ సాధిస్తారా లేదా అనేది చూడాలి. మరోవైపు మట్టా రాగమయ్య కూడా పోటీ చేస్తున్నారు. ఆవిడ దయానంద్కి టికెట్ రాకపోవడంతో మట్టా రాగమయ్యకి టికెట్ ఇవ్వడం జరిగింది. సో రామలింగేశ్వరరావు గతంలో ఆయన కూడా లాస్ట్ టైం కూడా పోటీ చేశారు. ఆయన పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి కూడా మరోసారి రామలింగేశ్వరరావునే బీజేపీ టికెట్ వరించింది. మరి ఆయన ఏ రకమైనటువంటి ప్రభావం చూపుతారు ఏంటి అనేది తెలియంది. మొత్తం మీద సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టం కడతారు ఏంటి అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.
రైట్, ఇక రాష్ట్రం అంతా ఎదురు చూస్తున్నటువంటి నియోజకవర్గం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం నియోజకవర్గం. కొత్తగూడెం నియోజకవర్గం చాలా కీలకంగా కానుంది. ఇక్కడ నుంచి వనమా వెంకటేశ్వరరావు మరోసారి బరిలోకి దిగినారు. ఈ మొత్తం ఎంటైర్ అసెంబ్లీ ఎన్నికలలో అత్యంత సీనియర్ ఎమ్మెల్యే, సీనియర్ అభ్యర్థి కూడా వనమా వెంకటేశ్వరరావు అని చెప్పుకోవచ్చు. దాదాపు 80 సంవత్సరాలు దాటినటువంటి అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీ నుంచి. సో మొన్న 2018లో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఆయనకి టికెట్ వస్తుందా రాదా అనేటువంటి ఊహాగానాల నేపథ్యంలో తిరిగి బీఆర్ఎస్ అధిష్టానం ఆయన వైపే మొగ్గు చూపింది. ఇక్కడ సిపిఐకి కాంగ్రెస్ పార్టీ అలయన్స్లో భాగంగా సిపిఐకి అలాట్ చేసింది. ఇక్కడ నుంచి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పోటీ చేస్తున్నారు. సో ఆయన సిపిఐలో గతంలో కొత్తగూడెం నుంచి ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. ఇక జనసేన సురేందర్ రావుకి టికెట్ ఇచ్చింది. ఇక్కడ మరో అభ్యర్థి కూడా పోటీలో ఉన్నారు. ఫార్వర్డ్ బ్లాక్ నుంచి జలగం వెంకట్రావు. గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి 2014 నుంచి మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ గెలుచుకున్నటువంటి ఒకే ఒక్క స్థానం కొత్తగూడెం. సో కొత్తగూడెం నుంచి గెలిచినటువంటి వెంకట్రావు 2018లో బీఆర్ఎస్ తరపు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి వనమా వెంకటేశ్వరరావు పార్టీ మారి బీఆర్ఎస్లో చేరారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ టికెటా లేదా బీఆర్ఎస్ పార్టీ టికెటా వస్తుందని ఆశించినటువంటి జలగం వెంకట్రావు కొడుకు, జలగం ప్రసాదరావు తమ్ముడు. సో గతంలో ఒకసారి ఆయన కొత్తగూడెం ఎమ్మెల్యే కూడా పోటీ చేశారు, గెలిచారు. సో మరోసారి ఈసారి అదృష్టాన్ని ఒక ఇండిపెండెంట్ అంటే ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఆయన బరిలోకి దిగారు. ఇక్కడ ఆయన ఓట్లు కూడా చాలా కీలకం కానుంది. ఆయన కూడా పోటీలో ఉన్నారు. కొత్తగూడెం నుంచి వనమా వెంకటేశ్వరరావా, సాంబశివరావా లేదా జలగం వెంకట్రావా, ఈ ముగ్గురు మధ్యనే పోటీ నెలకొనుంది. కొత్తగూడెం నుంచి ఎవరిని అసెంబ్లీ పంపిస్తారు? పూర్తిగా అర్బన్ అదేవిధంగా రూరల్ ప్రాంతమైనటువంటి నియోజకవర్గం. ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓట్లు కూడా చాలా కీలకం కానున్నాయి. కొన్ని సామాజిక వర్గాల ఓట్లు కూడా చాలా కీలకం కానున్నాయి. కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించి జలగం వెంకట్రావును మరి అసెంబ్లీకి పంపిస్తారా, తిరిగి వనమా వెంకటేశ్వరరావుని పంపిస్తారా, లేదంటే సిపిఐ నుంచి పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి కూనంనేని సాంబశివరావుని అసెంబ్లీకి పంపిస్తారనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. చూడాలి, చాలా కీలకంగా మారింది. మొత్తం పొత్తులో భాగంగా ఒకే ఒక్క సీటు సిపిఐ తీసుకుంది. ఆ ఒక్క సీటు కూడా కొత్తగూడెమే. సరే, కొత్తగూడెం నుంచి గెలవాలని చెప్పేసి మొత్తం పూర్తి స్థాయిలో ఎఫర్ట్స్ అన్ని కూడా సిపిఐ కాంగ్రెస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇక వనమా వెంకటేశ్వరరావు కూడా ఆయన కూడా ఇక్కడ పోటీలో ఉన్నారు. జలగం వెంకట్రావు పోటీ చేస్తున్నారు. సో హోరాహోరీగా సాగుతోంది. టాప్ 10లో ఈ కొత్తగూడెం నియోజకవర్గం కూడా ఉంది. ఇక్కడ నుంచి ఎవరు గెలుస్తారు ఏంటి అనేది చూడాలి. కొత్తగూడెం ప్రజలు ఎవరిని అసెంబ్లీకి పంపిస్తారు అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. రైట్, ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చివరిగా అంటే ఆంధ్రాకి తెలంగాణకి బోర్డర్లో ఉన్నటువంటి నియోజకవర్గం అశ్వరావుపేట ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం. ఇక్కడ నుంచి 2018లో గెలిచినటువంటి మచ్చా నాగేశ్వరరావు ఈసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. రెండోసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడ అభ్యర్థిగా ఉన్నారు. అదేవిధంగా జె ఆదినారాయణ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. ఎం ఉమాదేవి జనసేన పార్టీ నుంచి ఉంది. జనసేన మొత్తం 8 సీట్లు ఇస్తే అందులో ఒక మహిళకి ఇవ్వడం జరిగింది. అది కూడాను అశ్వరావుపేట నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. సో అశ్వరావుపేటలో మెచ్చా నాగేశ్వరరావు మొన్న టీడీపీ నుంచి గెలిచి బీఆర్ఎస్లో చేరారు. సో ఆదినారాయణ మెచ్చా నాగేశ్వరరావు మధ్య ఎక్కువగా పోటీ ఉంటుందని చెప్పేసి చూస్తున్నారు. సో ఆదినారాయణ తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. సో చాలా కీలకమైనటువంటి పోటీ అయితే ఇక్కడ నెలకొనుంది. ఒక ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం అయినప్పటికీ కూడాను ఇక్కడ పోటీ రసవత్రంగా ఉండబోతుంది. ఈసారి ఎన్నికల్లో మరి తెలుగుదేశం ఓట్లు గతంలో బలపరిచినటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి మెచ్చా నాగేశ్వరరావు మరి ఆ ఓట్లు కూడా చాలా కీలకమైనటువంటి ప్రభావం చూపించింది. అక్కడ పశ్చిమ గోదావరి బోర్డర్ కానుకొని ఉంది కాబట్టి అటు కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లా 2 జిల్లాల బోర్డర్లో ఉన్నటువంటి అశ్వరావుపేట నియోజకవర్గంపై కొంత సెటిలర్ల ఓట్లు కూడా ప్రభావం చూపించే అవకాశం ఉన్నది. సో చూడాలి, ఇక్కడ ఎప్పుడు కూడా బీఆర్ఎస్ గెలవలేదు. తొలిసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా మచ్చా నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. మరి ఆయన ఈసారి అసెంబ్లీలోకి అడుగు పెడతారా, లేకపోతే జైన్ ఆదినారాయణని తొలిసారి ఆయన అసెంబ్లీలోకి అడుగు పెడతారా అనేది చూడాలి. అశ్వరావుపేట ప్రజలు ఎవరిని గెలిపిస్తారు ఏంటి అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. ఇక ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చిట్ట చివరి నియోజకవర్గం భద్రాద్రి రాముడి సన్నిధిలో ఉన్నటువంటి నియోజకవర్గం. భద్రాద్రికి
పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి మరోసారి తన బరిలోకి దిగుతున్నారు. గతంలో ములుగు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఈసారి 2018లో పొదెం వీరయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. తిరిగి మరోసారి కాంగ్రెస్ పార్టీ నుంచి పొదెం వీరయ్య బరిలోకి దిగారు. ఇక తెల్లం వెంకట్రావు, డాక్టర్ తెల్లం వెంకట్రావుని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థిగా బరిలోకి దించింది. సో తెల్లం వెంకట్రావు, అదేవిధంగా కుంజా ధర్మారావు బీజేపీ నుంచి ఆయన ఉన్నారు. ఇక్కడ కుంజా సత్యవతి బీజేపీలో ఉండే మాజీ ఎమ్మెల్యే ఆవిడ. కానీ కుంజా సత్యవతి గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. ఇటీవల కాలంలో ఆమె చనిపోవడంతో ఆమె భర్త కుంజా ధర్మారావుకి టికెట్ ఇవ్వడం జరిగింది. సో భద్రాచలం చాలా చిన్న నియోజకవర్గం అయింది. బైఫర్గేషన్ అయిపోయిన తర్వాత ఆంధ్ర తెలంగాణ ఏర్పాటు తర్వాత 7 మండలాలు కూడా ఆంధ్రాకి వెళ్ళిపోవడంతో ఇక్కడ భద్రాచలం చాలా చిన్న నియోజకవర్గం అయింది. గతంలో ఎక్కువసార్లు సిపిఎం అభ్యర్థులు ఇక్కడ గెలిచిన నేపథ్యంలో ఆ పార్టీ అభ్యర్థి కారం పుల్లయ్య కూడా ఇక్కడ పోటీ చేస్తున్నారు. సిపిఎంకి బలమైనటువంటి నియోజకవర్గం ఈ నియోజకవర్గం భద్రాచలం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సిపిఎం తప్ప వేరే అభ్యర్థి ఎప్పుడు కూడా గెలిచిన దాఖలాలు లేవు. సో గతంలో భద్రాచలం పార్లమెంటు స్థానంలో కూడా ఎక్కువసార్లు సిపిఎం లేదా సిపిఐ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. సో కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్నటువంటి భద్రాచలంలో ఈసారి ఎవరుని ఇక్కడ అభ్యర్థిగా వాళ్ళు అసెంబ్లీకి పంపిస్తారో లేదా అని చూడాలి. కాంగ్రెస్ పార్టీయా లేకపోతే బీఆర్ఎస్ ఇప్పటి వరకు కూడాను ఈ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత నుంచి ఎప్పుడు కూడా గెలవలేదు. సో ఆ పార్టీ సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి కారం పుల్లయ్య ఈసారి సిపిఎం పార్టీ తరపు నుంచి బరిలోకి దిగారు. మొత్తం మీరు చూసినట్టయితే తెల్లం వెంకట్రావు, పొదెం వీరయ్య, పుల్లయ్యల మధ్య తీవ్రమైనటువంటి పోటీ నెలకొనుంది. కుంజా పద్మావతి భర్త కుంజా ధర్మారావు కూడా ఇక్కడ పోటీలో నెలకొని ఉన్నారు. కాబట్టి ఆయన కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించే అవకాశం లేదు. చిన్న నియోజకవర్గం అయినప్పటికీ కూడాను పోటీ మాత్రం తీవ్ర స్థాయిలో ఉంది. 4 అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. మరి పొదెం వీరయ్యని మరోసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పంపిస్తారా, లేకపోతే డాక్టర్ తెల్లం వెంకట్రావుని అసెంబ్లీకి పంపిస్తారా భద్రాచలం ప్రజలు ఏంటి అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. సో ఇది ఓవరాల్గా తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి రిపోర్టు. మొత్తం అక్కడ 12 ఇవి 10 22 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అభ్యర్థుల యొక్క బలాబలాలు, అదేవిధంగా వాళ్ళ బలహీనతలు, ఎవరెవరు పోటీలో ఉన్నారు, ఏంటి, ఎవరి మధ్యన పోటీ తీవ్రంగా ఉంటుందని చూడాలి. సో మరికొద్ది గంటల్లో తెలంగాణ ప్రజల తీర్పు రానున్నది. ఈ తీర్పులో ఎవరిని ఎక్కువ సీట్లు వరిస్తాయి, ఏ రాజకీయ పార్టీ ఎక్కువ సీట్లు గెలుస్తుంది అనేది చూడాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లా మాత్రం ఖచ్చితంగా ప్రత్యేకమైనగానే ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇక్కడ వరకు 2014లో బీఆర్ఎస్ ఒకటే సీటు గెలుచుకుంది, 2018లో కూడా ఒకే ఒక్క సీటు గెలుచుకుంది. కానీ రాష్ట్రంలో అత్యధిక ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి పార్టీగా కూడా బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఎంటైర్ ఖమ్మం జిల్లాలో ఎక్కువ ప్రజాప్రతినిధులు ఆ పార్టీకే ఉన్నారు. మరి ఏ రకమైనటువంటి ప్రభావం చూపిస్తుంది? ఖమ్మం జిల్లాలో ఖమ్మం, పాలేరు, మధిర, పినపాక, భద్రాచలం, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, ఇల్లందు ఈ నియోజకవర్గాలన్నీ కూడా చాలా కీలకంగా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలని ఊరుతుంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా జిల్లాని స్వీప్ చేయాలని చెప్పేసి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మరి చూడాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లా చాలా చైతన్యవంతమైనటువంటి జిల్లా. ఇక్కడ సిపిఎం, సిపిఐ ఓట్లు కూడా చాలా కీలకం కానున్నాయి. కొత్తగూడెంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా, ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా ఉన్నటువంటి జలగం వెంకట్రావు కూడా చాలా కీలకం కానున్నారు. సో ఓవరాల్గా ఈ జిల్లాలో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది మరికొద్ది గంటల్లో తెలింది. ఖమ్మం జిల్లా ప్రజలు ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తారనేది మరికొద్ది గంటల్లో తేలుంది. ఇది వాటి స్పెషల్ లైవ్ షో. చూస్తూనే ఉండండి న్యూస్ 360, నిజం ఆలోచనను మారుస్తుంది.